లార్డ్. ఈ అనుదిన వాగ్దాన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ యొక్క వాగ్దానపు మాటను యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు చెప్తున్నట్లు మనం ఈ యొక్క వాక్య భాగంలో చూస్తుంటాము. మన జీవితంలో ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని సన్నిధిలో అడగాలి. అది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం అవ్వచ్చు, లేకపోతే శారీరకమైన ఆశీర్వాదం అవ్వచ్చు. ఏదైనా సరే దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మనము పొందుకోగలం. మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి అడగకుండా ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. అయితే దేవునికి మన యొక్క అవసరతలు అనేవి తెలుసు, కానీ తెలిసినా సరే దేవుని సన్నిధిలో అడగమని దేవుడు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుని మీద ఆధారపడడానికి ఒక గుర్తు. మీరు నా నామములో ఏది అడిగినా సరే నేను చేస్తానని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఏది అడిగినా అంటే మన జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మన యొక్క అక్కరతలన్నీ తీర్చి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతారు. యాకోబు రాసిన పత్రిక 4:2 మనం చూస్తే, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదని మనం చూస్తుంటాం. అంటే దేవుణ్ణి అడగకపోతే మన జీవితంలో ఏది పొందుకోలేము. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా మన జీవితంలో దేవుడు దానిని మనకి అనుగ్రహిస్తారు. హన్నా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో అడిగింది కాబట్టి సమూయేలును దేవుడు కుమారుడిగా దయచేశారు. అలాగే అంధుడైన బర్తిమేయు కూడా యేసుక్రీస్తుని నాకు దృష్టి కలుగజేయ ప్రభా అని అడిగినప్పుడు తన చూపు పొందుకొని తన కళ్ళు తెరవబడ్డాయి. యాకోబు జీవితాన్ని చూస్తే ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో నన్ను ఆశీర్వదించమని యాకోబు అడిగారు. యాకోబు అడిగినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించారు. అంటే మన జీవితంలో కూడా విశ్వాసంతో అడిగినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏది అడిగినా సరే ఆయన యందు నిలుచుండి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే మన జీవితంలో కూడా పొందుకోగలమని ఈ యొక్క భక్తుల ద్వారా మనకి తెలియబడుతుంది. మత్తయి సువార్త 21:22 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుదురో అవి మీకు దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పునని మనం చూస్తూ ఉంటాము. అంటే మనం ప్రార్థించినప్పుడు విశ్వాసం ఉండాలి. అలాగే దేవుడు మనకి దయచేస్తారని దేవుని మీద ఒక నమ్మకం ఉండాలి. మనం బైబిల్లో చూసినప్పుడు ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పక్షవాయువు గల నా దాసుని స్వస్థపరచమని అడుగుతారు. గనుకనే యేసుక్రీస్తు వారు నీవు విశ్వసించినట్లే నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్తారు. ఆ క్షణంలోనే అతనికి స్వస్థత వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తాం. అంటే అతను విశ్వాసంతో దేవుడి దగ్గరకు వచ్చారు కాబట్టి తన దాసుడు స్వస్థపరచబడ్డారు. అంటే మన జీవితంలో కూడా విశ్వసించి అడిగినప్పుడు మన జీవితంలో కూడా పొందుకోగలం. అయితే దేవుని సన్నిధిలో అడిగే మనం ఏ మాత్రము మన జీవితంలో సందేహానికి చోటివ్వకుండా దేవుని దగ్గర అడగాలి. ఎందుకంటే సందేహం అనేది మన యొక్క విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుతుంది. అంటే ప్రార్థన ద్వారా అడిగే మనం దేవునికి సమస్తము సాధ్యమని దేవుణ్ణి నమ్మాలి. కొంతమంది దేవుని సన్నిధిలో ఎంతో భారంతో ప్రార్థిస్తారు కానీ మరలా వారి జీవితంలో సందేహానికి చోటిచ్చి నా పరిస్థితి ఇంకా మారదులే, ఈ యొక్క పరిస్థితి నుండి నేను విడుదల పొందలేనని సందేహానికి చోటిచ్చి చాలా మంది ప్రార్థిస్తూ ఉంటారు. సందేహంతో ప్రార్థించడం ద్వారా మన జీవితంలో ఏది దేవుని దగ్గర నుండి పొందుకోలేము. గనుక ప్రార్థించే మన విశ్వాసంతో సందేహించకుండా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవి ఆలకించి మనము కూడా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోగలం. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రిని యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభా నీకే లెక్కలను స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. అయా దేవ, ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానమును ప్రభా వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా తండ్రి నీవు అద్భుతంగా కార్యము దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అడిగే ప్రతిదీ వారి జీవితంలో ప్రభా తండ్రి అయా నీ నుండి జవాబును పొందుకునేలా సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.